ఆనంద కుటుంబంలో శరణ్య బోనం ఎత్తుకుంటుంది. తర్వాత ఊరి జనం కూడా బోనాలు సంతోషంగా తీసుకుంటూ అందరు కలిసి అమ్మవారి గుడికి వస్తారు. జాతర మొదలవుతుంది. అయితే అనన్య మట్టుకు తన మనసులో శరణ్యను చూసి ఇలా అనుకుంటుంది. నీ సంబరం ఇక్కడితోనే ముగిసిపోతుంది, నీ మాంగళ్యం మట్టిలో కలవబోతుంది అని చెప్పేసి అనుకుని శరణ్యను చూసి కుళ్ళుకుంటుంది. తర్వాత అనన్య డ్యాన్స్ వేసుకుంటూ పోతురాజులతో ఇలా కనసైగ చేస్తుంది. పోతురాజు వాళ్ళు అనన్యను చూసి ఓకే అని చెప్పేసి వాళ్ళు ఇలా సైగ చేసి బయటికి వెళ్ళిపోతారు. తర్వాత కుటుంబ సభ్యులు సంతోషంగా అమ్మవారి గుడికి వస్తారు. తర్వాత దర్శన్ దగ్గరికి ఒక పాప వచ్చి మిమ్మల్ని ఎవరో బయట పిలుస్తున్నారు అంకుల్ అని చెప్పి ఒక అమ్మాయి చెప్తుంది. అయితే అప్పుడే దర్శన్ అక్కడి నుంచి బయటికి వెళ్తారు. తర్వాత బోనాలన్నీ అమ్మవారికి సమర్పించిన తర్వాత శరణ్య అమ్మవారి దగ్గర ఇలా వేడుకుంటుంది. ఏమనంటే, అమ్మ నా భర్తను చల్లగా చూడమ్మా, ఎటువంటి ఆపద రాకుండా చూడమ్మా అని చెప్పి అమ్మవారిని వేడుకుంటుంది శరణ్య. కానీ అక్కడ మాత్రం దర్శన్ దగ్గర బయటికి వెళ్ళిన తర్వాత పోతురాజు వేషంలో ఉన్న రౌడీలు దర్శన్ మీదకి దాడి చేసి తనను కొట్టడానికి చంపడానికి ప్రయత్నం చేస్తుండగా దర్శన్ మాత్రం వాళ్ళతో ఫైటింగ్ చేస్తాడు. ఫైటింగ్ చేసిన తర్వాత రౌడీలు ఏం చేస్తారు, దర్శన్ కళ్ళల్లో కుంకుమ కొట్టి మరి దర్శన్ బాగా కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది, ఆ పెనుగులాటలో ఎవరన్నా చూస్తారా, లేకపోతే ఆనందకి ఎవరన్నా చెప్తారా, లేకపోతే దర్శన్ కాపాడడానికి వాళ్ళ అన్నయ్య కూడా అప్పుడప్పుడు వచ్చి ఫైటింగ్ చేస్తాడు, వాళ్ళ అన్నయ్య వస్తాడా, లేకపోతే దర్శన్ని కొట్టి చంపి పడేసిపోతారా, అసలు ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.